ఈ మధ్య సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈ ఏడాది చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టారు. తాజాగా మరో హీరోయిన్ కూడా త్వరలో ఆ లిస్ట్లో యాడ్ అవుతున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది ఆ బ్యూటీ. ఇక ఇప్పుడు ఈ చిన్నది పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది. అది కూడా విడాకులు తీసుకున్న సెలబ్రిటీని. ఇంతకు ఆమె ఎవరంటే, చాలా మంది మూవీ సెలబ్రిటీలు ఈ ఏడాది పెళ్లిపీటలెక్కారు. కొంతమంది విడాకులు తీసుకుంటే మరికొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. అలాగే కొంతమంది ప్రేమలోనూ పడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ప్రేమలో పడిందని తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్స్ కామన్ అయ్యాయి. అలాగే పెళ్లి చేసుకొని చాలా మంది విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ ప్రేమలో పడిందని తెలుస్తుంది. అది కూడా విడాకులు తీసుకున్న ఓ బడా సెలబ్రిటీతో. ఈ ముద్దుగుమ్మ పెళ్లి జరగనుందని తెలుస్తుంది. ఇంతకు ఆ అమ్మడు ఎవరు? ఆ విడాకులు తీసుకున్న సెలబ్రిటీ ఎవరు? ఈ అమ్మడు తెలుగులో చేసిన సినిమాలు తక్కువే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. కుర్రాళ్ల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు, కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా జోడీగా నటించింది ఈ వయ్యారి భామ. ఆమె స్నేహ ఉల్లాల్. 2007లో వచ్చిన నేను మీకు తెలుసా అనే సినిమా ద్వారా టాలీవుడ్కి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో మంచు మనోజ్ నటించాడు. ఆ తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కరెంట్ సినిమాతో హీరోయిన్ గా చేసి మెప్పించింది. అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన సింహ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. చివరిగా 2011లో మడత కాజా అనే సినిమా చేసింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. స్నేహ ఉల్లాల్ ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కుమారుడితో 7 అడుగులు వేయడానికి సిద్ధమవుతుందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే అతను అంతకు ముందే పెళ్ళై విడాకులు కూడా జరిగాయట. అతను ఎవరనేది ఇంకా బయటకు రాలేదు.